కూడా ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా లక్ష మెజార్టీ అంటున్నారు. ఒక పక్క జగన్ లక్ష మెజార్టీ అంటున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు లక్ష మెజార్టీ అంటున్నారు. మరి వీళ్ళ ఘాటి నారా లోకేష్ కూడా ఉన్నారా లేదా? ఎందుకంటే నారా లోకేష్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. కాకపోతే ఆయన వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవడం అనేది చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవసరం, నారా లోకేష్కి అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఓ పార్టీ అధినేత కొడుకు. ఆయనకంటే సొంత పార్టీ ఉంది, ఆయనకి ఇది కాబట్టి ఇంకోటి అన్నట్టు అవసరమైతే మళ్ళీ ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అలా కాదు. నారా లోకేష్ గారికి ఇంక ఇదే వృత్తి, ఒక రకంగా రాజకీయమే కుల వృత్తి అని చెప్పాలి వాళ్ళ మొత్తం అందరికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే కాబట్టి వాళ్ళకి ఎన్ని బిజినెస్లు ఉన్నా ఏమన్నా మెయిన్ అయితే ఇదే కాబట్టి మెయిన్ బిజినెస్ అయితే ఇదే, పొలిటికల్ బిజినెస్, అందులో నో డౌట్. ఆయన గెలిచే తీరాలి, అది కూడా ప్రజాక్షేత్రంలోంచి గెలిచి తీరాలి. లేదు మీరు మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్తాను, క్యాబినెట్లో అడుగు పెడతాను, మంత్రి పదవి తీసేసుకుంటారంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు, విశ్వాసం కోల్పోతారు. అందుకే గట్టి ఎఫెక్ట్ పెట్టారు మంగళగిరి నియోజకవర్గం మీద. మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. కాకపోతే